మరి నాకో తరఫున మరియు ప్రపంచవ్యాప్తంగా ఈసారి ఈ కార్యక్రమంలో మనము గెటింగ్ టు జీరో అంటే జీరోని అందుకోవాలి అని ఒక నినాదంతో సాగుతున్నాము. మీ అందరికీ ఈ నినాదాలు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. అయినా కూడా మీకు జస్ట్ టూకీగా చెప్పాలంటే కొత్తగా ఎవరికి హెచ్ఐవి సోకకూడదు అంటే ఒక సున్నా. అది రెండో సున్నా ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ ద్వారా కొత్తగా ఎవరికి మరణాలు సంభవించకూడదు. మూడోది హెచ్ఐవి వారి పట్ల ఎవరికి కూడా వివక్షత లేకుండా చూసుకోవాలి. అటువంటి వివక్ష ఏదైనా ఉంటే అది తొలగిపోవాలి. ఇవి ప్రధాన ఉద్దేశాలు. దీని ఉద్దేశాలను అచీవ్ చేయాలనంటే హాల్టింగ్ ద ఎపిడమిక్ ఉన్న చోటు నుంచి ఎక్కడుందో అక్కడ ఆపుతూ తగ్గిస్తూ రావాలి. మన స్టాటిస్టిక్స్ ప్రకారం చూసినా కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా చూస్తే 5 లక్షల మంది హెచ్ఐవి సోకినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దేశంలో సుమారు 25 లక్షల మందిలో 5 లక్షల మంది ఇక్కడ అంటే సుమారు 20%. చాలా ఎక్కువగా ఉంది. కంబైన్డ్ స్టేట్ తీసుకుంటే విడివిడిగా చూసినా కూడా 3 లక్షలు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోను 2 లక్షలు తెలంగాణ స్టేట్లో రఫ్ ఎస్టిమేట్స్లో హెచ్ఐవి సోకిన వారు ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి మనము భవిష్యత్తులో ఎవరికి సోకకుండా తగిన చర్యలు తీసుకోవటం అనేది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంటూ అందరూ కూడా ఇది ఏపీ శాఖస్ అను ఇక్కడ కూర్చున్న పెద్దలు లేదు సమావేశానికి వచ్చిన మీ అందరూ కూడా మన ఒక్కళ్ళమే చేస్తే కాదు. ఇది ఒక ఉద్యమం లాగా, సామాజిక ఉద్యమం లాగా ప్రజలందరికీ చేరాలి. అప్పుడే నిజంగా ఆశించిన లక్ష్యాలు అంటే గెటింగ్ టు జీరో అనేది సాధించడానికి వీలవుతుంది.